శుక్రవారం కంచిమఠంలో విద్వత్ సదస్సు జరుగుతుంది. పండితులు వివిధ విషయాలపైన చర్చించుకుంటారు. చివరికి పరమాచార్య స్వామివారు వివరణ ఇస్తారు. అలాగే పండితులందరికీ స్వామివారు దక్షిణ కూడా ఇస్తారు. అలాంటి ఒక రోజున చినకాంచీపురం నుండి ఒక అయ్యంగారు పండితులు వచ్చారు. పరమాచార్య స్వామికి నమస్కారం చేసి స్వామివారు ఇచ్చిన డబ్బులను తీసుకున్నారు. కానీ దానితో అతను తృప్తి చెందలేదని అతని హావభావాలు చెప్తున్నాయి. మహాస్వామి వారు దాన్ని గమనించి, ఏమి అయ్యంగారు స్వామివారు సంతోషమే కదా అని అడిగారు. ఆయన అవును అని ముభావంగా చెప్పి వెళ్ళిపోయారు. మిగిలిన పండితులు తర్వాత సామాన్య భక్తులు స్వామి దర్శనానికి వచ్చారు. మొదట ఉన్నది కుటుంబంతో సహా ఉన్న ఒక న్యాయవాది. ఆయన ఒక పల్లెల్లో పళ్ళు, పూలు, జీడిపప్పు మొదలైనవి తీసుకొని వచ్చి స్వామివారి ముందు పెట్టి, ప్రియ ఒక విన్నపం అని అన్నాడు. మహాస్వామి వారు అతన్ని ఉండమని చెప్పి ఒక శిష్యుణ్ణి పిలిచి, వెళ్ళి అయ్యంగారి స్వామిని పిలుచుకొని రా, చినకాంచీపురం వెళ్ళడానికి బస్సులో కూర్చుని ఉన్నాడు అని చెప్పారు. ఆ శిష్యుడు గంగయ్య కొండ బస్టాండ్కు వెళ్ళి చూడగా ఒక బస్సులో కూర్చుని కనిపించారు. మహాస్వామి వారు తనను రమ్మన్నారని అయ్యంగారు స్వామితో చెప్పాడు ఆ శిష్యుడు. నేను 30 పైసలు పెట్టి టికెట్ కొన్నాను. నేను ఇప్పుడు అక్కడికి వస్తే నాకు 30 పైసలు నష్టం అని చెప్పాడు ఆ స్వామి. దీనంతా గమనిస్తున్న బస్ కండక్టర్ వెంటనే, ఏంటి స్వామి, పరమాచార్య కోసం విదేశాల నుండి వస్తారు, మీరు చూస్తే స్వామివారే రమ్మంటుంటే వెళ్ళనంటున్నారు. ఆ టికెట్ ఇలా ఇవ్వండి, మీ 30 పైసలు నేను తిరిగిస్తాను. ఏదో ముఖ్యమైన విషయమో ఏమో, వెళ్ళి స్వామివారిని కలవండి అని చెప్పాడు. అయ్యంగారు స్వామి టికెట్ వెనక్కిచ్చి 30 పైసలు తీసుకొని బస్సు దిగి ఆ శిష్యుడితో పాటు వెళ్ళాడు స్వామివారిని చూడటానికి. మహాస్వామి వారు నవ్వుతూ, ఏం అయ్యంగారు స్వామివారు, మీ 30 పైసలు తిరిగి ఇవ్వకపోతే బస్సు దిగి ఇక్కడికి రారా ఏమి అని అన్నారు. ఇది విని అతను నోరెళ్ళబెట్టాడు. స్వామికి ఈ విషయం ఎలా తెలుసా అని. పక్కనున్న న్యాయవాది మళ్ళీ మొదలుపెట్టాడు, పెరియవా ఒక విన్నపం. మహాస్వామి వారు ఉండు అని చెప్పి అయ్యంగారు స్వామిని న్యాయవాది పక్కన కూర్చోమన్నాడు. ఆ స్వామి చిరునామా తీసుకోవలసిందిగా ఆ న్యాయవాదికి చెప్పారు. తర్వాత అయ్యంగారు స్వామితో తర్వాతి బస్సు సిద్ధంగా ఉంది, వెళ్ళమని చెప్పారు. అతనికి ఏమీ అర్థం కాక వెళ్ళిపోయాడు. న్యాయవాది మరలా పెరియవా అని మొదలు పెడుతూ ఉండగా స్వామివారే, ఏమప్పా, ప్రతి నెల వేదం చదివిన ఒక పేద బ్రాహ్మణుడికి కొంత ధనం ఇవ్వాలని కదా అనుకుంటున్నావు, అంతేనా అని అడిగారు. అతను కొద్దిసేపు చేష్టలుడిగి తర్వాత తేరుకొని, అవును పెరియవా అని బదులిచ్చాడు. నీకు తెలుసా, నేను అయ్యంగారు స్వామి చిరునామా తీసుకోమన్నది అందుకే. ప్రతి నెల మరవకుండా 250 రూపాయలు పంపు. నువ్వు కొద్ది నెలల తర్వాత నిలిపివేస్తే అతను మరలా ఇక్కడికి వస్తాడు. అతను చాలా మంచివాడు, పండితుడు, కానీ పేదవాడు అంతే అని చెప్పారు. న్యాయవాది అందుకు ఒప్పుకొని కుటుంబ సమేతంగా స్వామివారికి సాష్టాంగం చేసి వెళ్ళిపోయారు. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం.